Friends, I Robin. Welcome to our YouTube channel Star Science Robinson. Let's get to topic. మనం చూసుకునే టాపిక్ ఏంటంటే ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్, అంటే ఏఎస్డి అని కూడా పిలవచ్చు, లేదా హోల్ ఇన్ ద హార్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే ఏంటో అనేది నేను డయాగ్రామ్ మీకు వేస్తూ, ఏ ప్లేసెస్లో మనకు ఓపెనింగ్ ఉంటే ఆ ప్లేసెస్ ద్వారా మనకి ఏట్రల్ సెప్టమ్ అని పిలుస్తారు. సో ఆ ఒక నేమ్స్ కూడా మనం చూద్దాం. సో ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే మనకి అబ్నార్మల్ అనే ఓపెనింగ్ అయితే మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియం సెంటర్లో సెప్టమ్ ఉంటుంది కదా, సో అక్కడ మనకు ఒక ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో ఆ ఓపెనింగ్ ఉండడం వల్ల మనం ఒక లెఫ్ట్ ఏట్రియంలో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఒక రైట్ ఏట్రియంకి బ్లడ్ అనేది మనం ఒక అబ్నార్మల్ ఓపెనింగ్, సో ఏట్రల్ సెప్టమ్ ద్వారా మనకి లెఫ్ట్ ఏట్రియం నుంచి రైట్ ఏట్రియంకి వెళ్ళిపోతుంది. సో ఇది మనం క్లియర్గా ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం మనం ఒక టాపిక్లో. సో మీకు నేను డయాగ్రామ్ వేస్తున్నాను. సో పల్మనరీ ఆర్టరీ ఆయట మీకు నేను క్లియర్గా ఫుల్గా వేయట్లేదు, ఎందుకంటే నేను ఏట్రల్ సెప్టమ్ ఆ డిఫెక్ట్ కోసం చూపించాలి కాబట్టి మీకు నేను ఇక్కడ డయాగ్రామ్లో అది ఫుల్గా వేయట్లేదు. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఒక డయాగ్రామ్లో మనం చూసుకోవాల్సింది ప్రియర్గా ఏంటంటే ఏట్రల్ సెప్టమ్. సో ఏట్రియం ఒక సెప్టమ్ అంటే మన 2 ఏట్రియంస్కి మనకి ఉండే ఒక డివిజన్, అది ఏంటంటే సెప్టమ్. సో ఏట్రల్ సెప్టమ్ అంటాం కదా. సో ఇక్కడ మనకి 3 రకాలు. ఒకటి ఏంటంటే ఆస్టియం సెకండమ్. సో అది ఎక్కడ ఉంటుందంటే మనం ఒక రైట్ ఏట్రియం లోపల నుంచి మన ఒక ఏట్రల్ సెప్టమ్ దగ్గర మనకి అయితే ఉంటుంది. సో అబ్నార్మల్ ఓపెనింగ్ అనేది మనకి మిడిల్లో ఇక్కడ ఏట్రల్ సెప్టమ్ దగ్గర ఉంటుందన్నమాట, సరిగ్గా డెవలప్ అవ్వకుండా. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఆస్టియం ప్రిమమ్ అంటాము. సో ఇది మనం ఒక లెఫ్ట్ ఏట్రియం లోపల మనకి అంటే ఏట్రల్ సెప్టమ్ ఉంటుంది కదా, సో లెఫ్ట్ ఏట్రియం లోపల మనకి ఇది ఉంటుంది. సో ఈ ఓపెనింగ్ అబ్నార్మల్ ఓపెనింగ్ అనమాట. సో ఇది కింద నుంచి మనకి ఈ ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి డెవలప్మెంట్ అనేది సరిగా మనం ఒక ఏట్రల్ సెప్టమ్ అనేది జరగకపోతే ఆస్టియం ప్రైమమ్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనం చూసినప్పుడు మూడో క్లాసిఫికేషన్ ఏంటంటే సైనస్ వెనోసస్. ఈ సైనస్ వెనోసస్ కూడా ఏంటంటే మనం ఒక ఇన్ఫీరియర్ వెన కేవా సుపీరియర్ వెన కేవా రెండు కూడా మనం ఒక ఏట్రల్ సెప్టమ్ పైన మనకు ఓపెనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనకి O2 CO2 అనేది కలుస్తూ ఉంటాయి. ఫీటల్ డెవలప్మెంట్లో మనకి ఫోరమెన్ ఓవిల్ అనేది మనకి కామనే. సో కాకపోతే ఇది బేబీ బయటకు వచ్చిన తర్వాత మదర్స్ ఊమ్ నుంచి ఆ ఒక ఫోరమెన్ ఓవిల్ అనేవి క్లోజ్ అవ్వాలి. అట్లీస్ట్ ఫస్ట్ బర్త్డే కన్నా క్లోజ్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే మనకి ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ కింద మనకి ఇది కన్వర్ట్ అయితే అవుతాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే కనుక, ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే మనకి అబ్నార్మల్ ఓపెనింగ్ అనేది మనం ఒక రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియం సెంటర్లో మనకి సెప్టమ్ ఉంటుంది. ఆ సెప్టంలో మనకి ఒకవేళ ఆ క్లోజర్ అనేది మనకి ఫోరమెన్ ఓవల్ అవ్వకపోతే, అంటే మనకి ఆ ఒక హోల్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ అవ్వకపోతే ఆ సెప్టంలో, సో ఆ ఒక నేమ్ మనం ఏం పిలుస్తున్నామంటే ఆ ఒక డిఫెక్ట్ నేమ్ అంటున్నామంటే ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అనేది మనం పిలుస్తూ ఉంటాం. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే మన లెఫ్ట్ ఏట్రియం నుంచి రైట్ ఏట్రియంకి బ్లడ్ అనేది షంటింగ్ అయ్యి, సో అక్కడి నుంచి రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్స్కి వెళ్ళి అక్కడి నుంచి పల్మనరీ ఆర్టరీకి వెళ్ళి అక్కడి నుంచి లంగ్స్కి మళ్ళీ ఎక్కువ బ్లడ్ అనేది మనకి O2 బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఇస్తుంది. సో దాని ద్వారా మనకి పల్మనరీ ఆర్టరీలో ప్రెషర్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ స్టార్ సైన్స్ రాబిన్సన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్.